గీతాంజలి తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కల్ట్ క్లాసిక్ హిట్స్గా నిలిచిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా కథ ఓ అద్భుతం. అందమైన ప్రేమ కథను అద్భుతమైన చిత్రంగా మలిచారు. సినిమా చూసి మొదట్లో ప్లాఫ్ అన్నారు, కానీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున గారి సినీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన మణిరత్నం గారి క్లాసిక్ సినిమా గీతాంజలి. ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ చిత్రం కేవలం ఒక ప్రేమ కథ కాదు, అది ఒక కవితాత్మక దృశ్య కావ్యం. గీతాంజలి సినిమా విజయానికి అనేక మంది నటులు అద్భుత ప్రదర్శనలు దోహదపడ్డాయి. నాగార్జున గారి తల్లి పాత్రలో సుమిత్ర గారి కేరింగ్, సెటిల్ నటన సినిమాకు ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. అలాగే గీతాంజలి తండ్రి పాత్రలో విజయ్ కుమార్ గారు, నాగార్జున తండ్రి పాత్రలో విజయ్ చంద్ర గారు, బామ్మ పాత్రలో రాధాబాయి గారు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా సుత్తివేలు గారి హాస్య నటన, ప్రత్యేకమైన సౌండింగ్ డిజైన్ చిత్రానికి విలక్షణతను తెచ్చాయి. మణిరత్నం గారి ఘర్షణ చిత్రంలోని ఒక హాస్య సన్నివేశాన్ని గీతాంజలికి అనుకూలంగా మార్చుకోవడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. సుత్తివేలు గారి వయసుకు తగినట్లుగా డిస్కో శాంతి గారి పాత్రతో కూడిన హాస్య సన్నివేశం ఆయనకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు తెచ్చిపెట్టింది. గీతాంజలి కథ ఒక విషాద ప్రేమ కథ అయినప్పటికీ మణిరత్నం గారు దాన్ని కవితాత్మకంగా చూపెట్టారు. ఇద్దరు క్యాన్సర్ రోగుల ప్రేమ కథను, చివరికి వారు మరణిస్తారనే విషయాన్ని స్పష్టంగా చూపించకుండా ఆ ప్రేమ ప్రయాణాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కథనాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే సందేహాలు వ్యక్తమైనప్పటికీ నాగార్జున మాత్రం ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకాన్ని ఉంచారు. ఒక విషాదాన్ని విషాదభరితంగా కాకుండా కొత్తదనాన్ని, నవ్యతను చూపే మణిరత్నం గారు ఆలోచనే ఈ చిత్రం విజయానికి మూలం. మొదట్లో ప్రివ్యూలు చూసి ప్లాఫ్ అని అందరూ భావించినా నాగార్జున గారి నమ్మకంతో నిలిచారు. ఒక వారం తర్వాత ఆయన నమ్మకమే నిజమయ్యింది. గీతాంజలి కేవలం కథాబలంతోనే కాకుండా దాని సాంకేతిక విలువలతో, ముఖ్యంగా సంగీతంతో ప్రత్యేక స్థానాన్ని పొందింది. మణిరత్నం గారి విజన్కు పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ, ఇళయరాజా గారి సంగీతం తోడయ్యాయి. వేటూరి గారి లోతైన సాహిత్యం, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు చిత్రగాళ్ల అద్భుత గానం, ఓం నమః, అలాగే ఓ పాపా లాలి వంటి పాటలను చిరస్థాయిగా నిలిపాయి. నాగార్జున గిరిజల కెమిస్ట్రీ, డిఫరెంట్ హెయిర్ స్టైల్, లుక్స్తో నాగార్జున గారి యాక్టింగ్, గిరిజ సహజత్వం ఈ చిత్రానికి మరింత ఆకర్షణను తెచ్చాయి. గీతాంజలి తెలుగు సినిమా చరిత్రలో ఒక మరుపురాని క్లాసిక్గా నిలిచిపోయింది.